హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు తిరుమల చక్రతీర్థం మహిమ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం తిరుమల నుంచి చక్రతీర్థం చూడడానికి వెళ్తున్నామండి. శిలాతోరణం, చక్రతీర్థం రెండు ఒకే చోట ఉన్నాయి. యాత్రికులందరూ ముందుగా శిలాతోరణం చూసుకొని చక్రతీర్థానికి వెళుతారు. ఈ రెండు ప్రదేశాలు తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మా ఛానల్ ద్వారా దాదాపు 500 ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ వీడియోస్ పోస్ట్ చేశాము. ఒకానొకప్పుడు తిరుమలలో కొండలలో నీరు ఉండేది కాదట. బ్రహ్మదేవుడు ఈ కొండలలో తపస్సు చేయు తలంపు వచ్చి శ్రీ విష్ణువుకి, నేను ఈ ప్రదేశంలో తపస్సు చేయాలనుకుంటున్నాను, నాకు జలము అవసరం అని, నీరు కావాలని కోరాడు. అప్పుడు శ్రీ విష్ణువు తన చక్రము ద్వారా భూమి మీద గొయ్యి త్రవ్వి నీరు సృష్టించాడట. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి చక్రతీర్థం అనే పేరు సార్థకమైంది. చక్రతీర్థం వెళ్ళే త్రోవలో చాలా షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్లో రకరకాల పిల్లల ఆట వస్తువులు, ఆడవారికి సంబంధించిన అనేక రకాల వస్తువులు లభ్యమవుతున్నాయి. ఒకప్పుడు దేవేంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్యను చెరబట్టాడు. ఈ పాపం చేయటం వలన బ్రహ్మదేవుని తెల్లని శరీరం నల్లగా మారిపోయింది. అప్పుడు దేవేంద్రుడు నారద మహర్షిని ఆశ్రయించి పరిష్కార మార్గం చూపమని వేడుకున్నాడు. నారద మహర్షి సూచన మేరకు దేవేంద్రుడు చక్రతీర్థంలో స్నానం చేయగా శరీరం తెల్లగా మారిపోయింది. అందుకే ఈ చక్రతీర్థం పరమ పవిత్రమైనది. చక్రతీర్థంలో స్నానం ఆచరించడం వలన పాపాలన్నీ తొలగిపోవునని భక్తుల విశ్వాసం.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.